పనెగ్గొట్టుడు ఎట్లనో నేర్చుకోవాలంటే మా మల్లన్న దగ్గరనే ట్రైనింగ్ తీసుకోవాలి. గందుకే మా మల్లన్నకు మాయదారి మల్లన్న అని పేరు పెట్టిన. మంచిగుంటది కదా. ఇంతకీ ఏడునడి మనిషి మల్లన్న. అయ్యో పాపం, ముసలానికి టైం దగ్గర పడ్డట్టున్నది. అప్పుడే గొయ్యి తవ్వుకుంటున్నాడు. ఓ మల్లన్న, నిన్నే పిలుస్తుంటే పలకవేంది మల్లన్న? నీ పిల్లకి నా వారద్దు ఏమడుతున్నావు కాకి లెక్క కనుకందవుతున్నా కనిపిస్తలేదా? గది నీకెడ సరిపోతుంది. 6 అడుగుల పొడుగు తవ్వాలి, 3 అడుగుల ఎడల్పు ఉండాలి. నీకెడ శాతనైతుంది? పిల్లని విసికి పెట్ట అంటే ఏంది నువ్వు అనేది? అయ్యో నేనేమంటి, నీది నువ్వే తవ్వుకుంటున్నావు కదా. ఏంది తవ్వుకునేది నా బొంద? గదే గదే, నేనన్నది కూడా గదే మల్లన్న. నిన్ను దొంగలెక్క పోను, నీకు పేరు లేని రోగం రాను. నా బొంద నేను తవ్వుకుంటున్నాను. అయ్యో ఊకేనన్నా బురదల రాయేసి పాడైతే. మరి ఏం తవ్వుతున్నావు నువ్వు? తెలియకపోతే ముందుగాల తెలుసుకోవాలి. నోటికి ఎట్లొస్తే అట్లనే మాట్లాడతారా? ఈ పిల్లకి నా వారేస్తే నేను ఇక్కడ చెట్లు నాటుతున్నా. చెట్లు నాటరు మల్లన్న, మొక్కలు నాటుతారు. అబ్బా చాలా తెలివి మంత్రాలు నువ్వు. ఏమో అనుకున్నా గాని. ఇంతకు ఏం చెట్లు నాటుతున్నావు? ఎర్రచందనం చెట్లు. నీ కథకి నా వారెద్దు. ఏమో అంటారు చూడు, సావుదాళ్ళకచ్చినా ఆశ సావలేదని. అది నీ అసంటోల ముచ్చట, నాది కాదు. మరి నువ్వు చేస్తున్న పనేంది? గా ఎర్రచందనం చెట్లు పెడితే అవి ఎన్నడు పెరగాలి, నీకు పైసలు ఎన్నడు రావాలి? ఇవి నా కోసమో నా ఇంట్లో కోసమో కాదు, మన కోసం, మన తెలంగాణ సర్కార్ కోసం. ఏంది తెలంగాణ సర్కార్ కోసమా? అవును, మొన్న కేసీఆర్ సార్ ఏమన్నాడు? ఏమన్నాడో నువ్వే చెప్పు. హైదరాబాద్ను ఉద్యానవనం లెక్క చేస్తానులే. అవును అన్నాడు. గందుకే ఎర్రచందనం చెట్లు నాటుతున్నా. ఎర్రచందనానికి సర్కార్కు లింక్ ఏంది? రేపేమన్నా సర్కార్ వాళ్ళు పబ్లిక్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తానికి ఎక్కడికి వస్తాయి. ఏవి నువ్వు నాటగ్గా 2 చెట్ల? అబ్బా నీ తెలుగు నా బుర్రని తీసుకుపోయానన్న మ్యూజియంలో పెట్టాలి పిల్ల. ఇవి 2 కాదు పిల్ల, హైదరాబాద్ అంతా ఎర్రచందనం చెట్లే పెట్టాలి. పెడితే అప్పుడు కేసీఆర్ సార్ అన్నట్టు హైదరాబాద్ అంతా ఉద్యానవనం అవుతుంది. ఇక పబ్లిక్ హామీలు నెరవేరుస్తానికి సర్కార్కు పైసలు వస్తాయి. నా తెలివిని కాదు, నీ బుర్రని తీసుకుపోయి పెట్టాలి మ్యూజియంలా. గా చెట్లు హైదరాబాద్ లో పెరిగేటి కాదు, అడవులలో పెరిగేటి. అంతేనా? పెంచితే ఏడనన్నా పెరుగుతాయి గాని హైదరాబాద్ లో ఉన్న కాలుష్యానికి గీడనైతే అస్సలే పెరిగాయి. అయితే ఆ గజ్వేల్లోనో ఇంకేమన్నా పెంచుమందా? మొత్తానికి తెలంగాణలో ఎర్రచందనం చెట్లు పెంచవలసిందే. కరెక్టే గాని అవిటితో ఇంకో పరేషాన్ ఉన్నది. ఏందది? చెట్లు పెరుగుతున్నా కొద్దీ స్మగ్లర్లు కూడా పెరుగుతుంటారు, చెట్లన్నీ తగలబెడుతుంటారు. ఈ పాడు గాని ఏది చేసినా పరేషానే ఉన్నది కదా. అయినా సరే ఏమన్నా గానీ నేను వెచ్చే తీరుతా. చెప్తే వినవు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో పోయిగా.